దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, గడిచిన కాలం అంతా కూడా కంటికి రెప్పలా కాచుకున్న దేవుడు ఈ ఉదయకాలంలో కూడా నిన్ను నన్ను మరొకసారి నూతన ప్రేమతో, నూతన కరుణతో, నూతన కృపతో మనందరినీ దీవించి ఉన్నారు, ఆశీర్వదించి ఉన్నారు. ఈ రోజంతా కూడా భూమి ఆకాశములను సృజించిన దేవుని దగ్గర నుంచి నాకు సహాయం వస్తుందని కీర్తనకారులాగా మనం కూడా విశ్వాసంతో ఉంటే, విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగినవాడు మనందరినీ కూడా ఆ విశ్వాసానికి మెచ్చి తన యొక్క ప్రేమతో మనందరినీ ఈరోజు సకల పరలోక ఐశ్వర్యములతో మనల్ని దీవించి ఉన్నారు. ఆనందంగా జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రభువులో ఈ రోజంతా ఆనందంగా జీవించుదాం. ప్రియులారా, ఈ లోకంలో మనం కొన్నిసార్లు మన పై అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే మనం నేరుగా వెళ్ళలేం. అంతెందుకు, మనం గృహంలో ఉన్నప్పుడే మనకి మన నాన్న లేదా మన డాడీ అంటే మనకు భయం అంటే డాడీ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళకుండా అమ్మతో చెప్పి అమ్మ ద్వారా నాన్న దగ్గర నుంచి మన అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటాం. అంటే మన తరపున అమ్మ సిఫార్సు చేసి నాన్న దగ్గర నుంచి మనకు కావలసిన అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉందనుకోండి, అప్పుడు మనం డాడీకి దగ్గర అవుతాం కదా. డాడీకి చెప్పి అమ్మ కోపం తగ్గించడమో లేదా అమ్మకి మంచిగా మనల్ని చేసుకోవడమో డాడీ ద్వారా మనము సిఫార్సు పొందుతూ ఉంటాం. పెద్ద పెద్ద కంపెనీలలో లేదా ఇన్స్టిట్యూట్స్లో మనం పనిచేస్తున్నప్పుడు, సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ గారి దగ్గరికి మనము ప్రత్యేకంగా ప్రతిరోజు మనము వెళ్ళే అవకాశము మనకు లేనప్పుడు మన డిపార్ట్మెంట్ హెడ్ ద్వారానో లేదా ఏదైనా ఆఫీసరు మనకు కొంచెము క్లోజ్గా ఉంటే వారి ద్వారానో వాళ్ళు సిఫార్సు చేయడం ద్వారా మనము మన యొక్క అవసరాలను లేదా మన మాటల్ని ఆ సంస్థ యొక్క డైరెక్టర్ గారికి అవి మన మాటలు చేరుతూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు సిఫార్సు చేసినప్పుడు మన యొక్క అవసరాలు తీర్చడమో, మనకు కావాల్సింది కోరుకోవడమో ఈ లోకంలో జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళాలంటేనే ఇంకొక వ్యక్తి సిఫార్సు మనకి ఎంతో అవసరం ఉంటుంది. మరి సర్వ సృష్టికర్త అయిన ఆ పరలోకపు తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే ప్రియులారా, స్వయాన యేసు ప్రభువుల వారితో మనకు గల సంబంధాన్ని బట్టి మన యొక్క ప్రతి మాట, ప్రతి అవసరము కూడా ఆ పరలోకపు తండ్రి దగ్గరికి చేరుతుంది. ప్రియులారా, చూడండి, మనం హెబ్రీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, గతమున్న దేవుడు ఎంతోమంది ప్రవక్తల్ని పంపించి ఆ ప్రవక్తల ద్వారా మానవాళితో మాట్లాడుతూ ఉన్నారు. కానీ చివరి దినాలైన ఈ రోజుల్లో తన స్వీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన సొంత కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడంట. ఆ సొంత కుమారుడు ఎవరో తెలుసా? ఆ యేసు ప్రభు ఎవరో తెలుసా? సమస్తమునకు వారసుడు. ఆ యేసు ప్రభు ద్వారానే సమస్తము కూడా సృజించబడింది. అందుకని ప్రార్థనలో మన అవసరములన్నీ కూడా ఆ పరలోకపు తండ్రికి మనం తెలియజేస్తున్నప్పుడు యేసు ప్రభు నామములో మనం అడుగుతున్నాము. ఎందుకంటే సమస్తమునకు వారసుడైన ఆ యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ పరలోకపు తండ్రి దగ్గరికి మనం చేరగలము. మా మనవి చేరుతుంది. ఆ యేసు ప్రభుల ద్వారా మాత్రమే పరలోకపు తండ్రికి మనం ఎవరమో, మనం ఎంత పాపులమైనప్పటికీ కూడా మనము మొరపెట్టినప్పుడు సమస్తమునకు వారసుడైన ఆ యేసు ప్రభువు తను చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా మన కొరకు వెలను పెట్టి మనం కొనుక్కొని ఉన్నారు. కాబట్టి ఆ యేసు ప్రభు నామము వినబడిన వెంటనే పరలోకపు తండ్రి మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎందుకు యేసు ప్రభు నామములో
మన ప్రార్థనకి జవాబు దొరుకుతుందంటే కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదివినప్పుడు, ప్రియులారా, ఆ యేసు ప్రభువు తాను చెల్లించిన సిలువ మరణము ద్వారా అన్ని రకాల ఆజ్ఞల వలన మనము వాటిని పాటించలేకపోయాము కాబట్టి మనము రుణము చెల్లించవలసి ఉంది, మనము వేతనము చెల్లించవలసి ఉంది. ఆ సిలువ మరణము ద్వారా ఆ రుణపత్రాన్ని యేసు ప్రభు పూర్తిగా తొలగించి, ఎవరెవరైతే మనం పాపము చేశామని నెపము మన మీద మోపుతూ ఉన్నారో ఆ దుష్ట శక్తులన్నిటిని కూడా నిరాయుధులను చేసి వాటిని బంధించి ఆ యేసు ప్రభు మరణ పునరుత్థానాల ద్వారా మనకు విడుదలను కలిగించారు. అందుకని ఆ యేసు ప్రభు నామములో సమస్తమునకు వారసుడైన ఆ యేసు ప్రభు నామములో మనకు అన్ని పరలోక ఐశ్వర్యము మనకు సొంతమవుతుంది. ఆ ప్రభువు ఎవరో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో సర్వ సృష్టి మీద ఆ యేసు ప్రభునకు ఆధిపత్యం ఇవ్వబడింది. ఆ ప్రభువునకు అధికారంలో లేనిది ఈ లోకంలో ఏది కూడా లేదు ప్రియులారా. మన మానసిక జీవితం కానీ, మన ఆధ్యాత్మిక జీవితం కానీ, మన శారీరక జీవితం కానీ, మన భౌతిక జీవితం కానీ, మన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు కానీ, మన సొంత అధికారంతో ఎవరో మనకు సహాయం చేయడం ద్వారా వాటిని మనం చక్కదిద్దుకోలేమో. ఎవరైనా మనకు సహాయం చేస్తారేమో అని వారి వెంట మనం వెళ్ళామనుకోండి. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. 14వ వచనం నుంచి 8వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర బోధకుల వెంట ఎంతోమంది వాళ్ళు మనకు వాక్యాన్ని బోధిస్తారు, వాళ్ళ జీవితం ద్వారా మన జీవితాలు సరిచేయబడతాయి అని వాళ్ళ వాక్యాన్ని విన్నవాళ్ళు వాక్యం ప్రకారం జీవించి ఉంటే సర్వాధికారి అయిన యేసు ప్రభు నామంలో వాళ్ళు జీవించేవాళ్ళు. కానీ ఆ ధర్మశాస్త్ర బోధకుల వంటి జీవితాన్ని వాళ్ళు అనుకరించి ఉంటే ప్రభువే స్వయంగా చెప్పారు, వాళ్ళు చెప్పేది మీరు చెయ్యండి కానీ వారు చేసేది మీరు చెయ్యవద్దు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఒకవేళ తప్పు అయినప్పుడు మనము కూడా అదే తప్పు చేస్తూ ఉంటాం. చూడండి, వాళ్ళ జీవితం ఎలా ఉన్నప్పుడు అందరూ కూడా వాళ్ళని పొగడాలని వారు ప్రార్థన చేస్తున్నప్పుడు రోడ్ల 4 కూడళ్లలో నిలబడి వాళ్ళు అందరు చూడాలని గొప్పగా ప్రార్థన చేస్తున్నారు. అలా మీరు చేస్తే పరలోకపు తండ్రి దగ్గర నుంచి మీరు ఏమి కూడా పొందలేరు అని వాళ్ళు పడిపోయినప్పుడు మీరు కూడా పడిపోతారని ప్రభు స్వయంగా మనకి చెప్తున్నారు. ప్రియులారా, ఈ లోకంలో ఎవరిని కూడా మనము అనుకరించినా ఎవరి జీవితము కూడా పరలోకంలోని ఉన్న తండ్రి జీవితం లాంటిది కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే మనల్ని సరియైన దారిలో నడిపించగలరు. ఆయనకున్న అధికారాన్ని బట్టి మన యొక్క ప్రతి ఆశీర్వాదంతో మనల్ని నింపగలరు. అందుకనే పౌలు భక్తుడు అంటున్నారు, నేను ఆ యేసు ప్రభుని అనుకరిస్తున్నాను, మీరు నన్ను అనుకరించండి. ప్రియులారా, ఎంత ధైర్యంగా ఆ ప్రభు చెప్పిన మార్గంలో ఆయన నడవగలిగితే అంత ధైర్యంగా మీరు నన్ను అనుసరించండి అని కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో ఆయన మనందరికి కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. మరి ఆ యేసు ప్రభుకి అనుకరించిన విధంగా తనను అనుకరించమంటే మనం ఎలా అనుకరించాలి? ప్రియులారా, ప్రతిరోజు మన జీవితంలో కొన్ని అలవాట్లను మనం కలిగి ఉండాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభుకు ఒక అలవాటు ఉంది. ప్రతి ఆదివారం సబ్బాతు దినమున అలవాటు ప్రకారంగా దేవాలయమునకి వెళ్ళేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, అలవాటు చొప్పున నేను ప్రార్థనా మందిరానికి వెళ్ళాను. ప్రియులారా, ప్రార్థనా మందిరానికి వెళ్ళడం మనందరికీ కూడా అలవాటుగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యంలోని మర్మాలను తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎవరితో సంబంధాన్ని పెట్టుకుంటున్నామో తెలుసా? సమస్తానికి వారసుడు, సమస్తానికి అధికారి అయిన యేసు ప్రభుతో మనం సంబంధాన్ని పెట్టుకుంటే ప్రియులారా, ఈ లోకంలో మనకి తీర్చబడని అవసరం అంటూ ఏదైనా ఉందా? కానీ 30 సంవత్సరములు వచ్చే వరకు
యేసు ప్రభు ఒక సాధారణ మనిషిలాగా, ఒక సాధారణ వడ్రంగి కుటుంబంలో ఒక వడ్రంగిగా తన తండ్రి దగ్గర పనిచేస్తూ తన తల్లికి విధేయిస్తూ ఒక సాధారణ వ్యక్తిలాగా జీవించారు. ప్రియులారా, మనకి లోకంలో ఎన్నో తలాంతులు ఉండవచ్చు, కానీ సరి అయిన సమయం వచ్చే వరకు దేవుడు మనల్ని ఏ ఉన్నత స్థితిలోకి లేపాలనుకున్నాడో ఆ స్థితిలోనికి లేపే వరకు కూడా మన తల్లిదండ్రులకు విధేయించడము, మన యొక్క బాధ్యతలను చక్కగా నెరవేర్చడము తప్పకుండా చేయాలి. అంతేకాదు, ఆదివారం వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఆశీర్వదించి ఇచ్చిన దాంట్లో కానుకగా తప్పకుండా దేవాలయానికి మనము చెల్లించాలి. మనం ఏ విత్తనము వేస్తున్నామో ఆ విత్తనం ద్వారా పంటను కోసుకుంటాం. 2 కాసులు చెల్లించిన ఆమె యొక్క దానము, ధర్మము దేవుని దృష్టిలో పడిందంటే ప్రియులారా, ఆమె అవసరాన్ని ప్రతిరోజు కూడా ఆ దేవుడే తీర్చి ఉంటాడు. ప్రియులారా, ఈ విధంగా సరి అయిన దేవునితో సమస్తానికి వారసుడైన ఆ యేసు ప్రభుతో మనం సంబంధాన్ని పెట్టుకొని ఉంటే మన జీవితము ఎంతోమందికి మార్గచూపరిలాగా మారబోతుంది. కాబట్టి మనము ఎలాంటి వారితో సంబంధాన్ని పెట్టుకొని ఉన్నామో, ఈ లోకానికి అధిపతులతో మనం సంబంధాన్ని పెట్టుకొని ఉన్నామా, లేదా సమస్తానికి వారసుడు అయిన సమస్త ఈ లోకం నుంచి అన్నిటి నుంచి కూడా బంధనాల నుంచి మనల్ని విముక్తి చేయగల, మనల్ని పట్టి పీడిస్తున్న ఆ దుష్ట శక్తులన్నిటిని కూడా నిరాయుధులను చేసిన ఆ యేసు ప్రభు యొక్క రక్తంతో మనం సంబంధాన్ని పెట్టుకొని ఉంటే ప్రియులారా, మనం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి కృపను దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రవ్వా, మా ప్రతిరోజు అవసరము ఎవరో తీర్చుతారు, ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారని ఇంతవరకు మనుషుల కొరకు చూసి అయ్యా వాళ్ళు మాకు సహాయం చేయనప్పుడు ప్రవ్వా, నిరాశలో నిస్పృహలో ఉన్న ఎంతో సమయాన్ని మేము వృధా చేసి ఉన్నాం, వ్యర్థపరుచుకొని ఉన్నాం. కానీ సమస్తానికి వారసులైన యేసుప్రభువా, మీతో మేము సంబంధాన్ని పెట్టుకొని ఉంటే అయ్యా అన్ని రకాల బంధనాల నుంచి మమ్మల్ని విముక్తులను చేసి నైనా అన్ని ఆశీర్వాదములతో నింపే సర్వాధికారి అయిన మీతో ప్రభా ప్రతిరోజు ప్రార్థనలో నాయనా వాక్యాన్ని చదవడం ద్వారా ఆ మర్మాలను తెలుసుకొని వాటి ప్రకారం జీవించడం ద్వారా ప్రభా నాయనా మీతో కలిగిన సంబంధం వల్ల ఎంతోమందికి మా జీవితము ఆశీర్వదింపబడడం వాళ్ళు గమనించినప్పుడు ప్రభా మా సాక్షిభూత జీవితం ద్వారా వారు కూడా మీ వైపు త్రిప్పబడతారు తండ్రి. అటువంటి గొప్ప అభిషేక జీవితాన్ని ఈరోజు మా అందరికీ మీరు అనుగ్రహించారని మీకు వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియులారా, దీపము వెలిగించిన తర్వాత కొంచెం క్రింద పెట్టకుండా దీపస్తంభం మీద పెడతారు కదా. ఈరోజు మన జీవితాలు సమస్తానికి వారసుడైన యేసు ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉంటే దీపస్తంభం మీద పెట్టిన దీపాల్లాగా ఉండి అందరినీ సత్యంలోనికి నడిపించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.